హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీసీ ఛానల్. నాసా క్యూరియాసిటీ రోవర్ రీసెంట్గా మార్స్పై ఒక ప్లేస్లో తవ్వకాలు చేయగా అక్కడ భూమి లోపల చాలా కాలం పాటు నీళ్లు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతం మార్స్పై మౌంట్ షార్ప్ భాగంలోని బాక్స్ వర్క్ అనే పిలువబడే ప్రాంతాన్ని పరిశీలిస్తోందని, ఇది మార్స్పై 12 మైళ్ళ పొడవున ఉంటుందని నాసా చెబుతుంది. ఇప్పటి వరకు ఈ ప్లేస్ని శాటిలైట్స్ ద్వారా మాత్రమే చూశామని, ఫస్ట్ టైం నాసా రోవర్ చేరుకుందని సైంటిస్టులు అంటున్నారు. ఇక్కడి రాళ్లలో మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ వంటి సాల్ట్ మినరల్స్ ఎక్కువగా ఉన్నట్లు రోవర్ గుర్తించిందని, ఇవి సాధారణంగా నీరు ఆవిరైపోయిన తర్వాతే ఏర్పడతాయని, అందుకే అక్కడ గతంలో నీరు ఉందని, ఆ తర్వాత వాతావరణంలోని మార్పులతో ఎండిపోయి ఎడారిలా మారినట్లుగా ఉంటుందంటున్నారు. కేవలం మట్టి, ఖనిజాలే కాకుండా రాళ్లలో మినరల్స్, విన్సన్ కూడా సైంటిస్టులు గుర్తించారు. నీరు చాలా కాలం పాటు భూమి లోపల ప్రవహించి ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇది నిజమైతే మార్స్పై మనిషి జీవనానికి అనువైన వాతావరణం చాలా కాలం పాటు ఉండి ఉంటుందని సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రోవర్ రాళ్లను తవ్వి శాంపిల్స్ సేకరిస్తుందని, వాటిని స్టడీ చేస్తే మార్స్ పైన నీళ్లకు సంబంధించిన హిస్టరీ, గ్రహ నిర్మాణ పరిణామాలపై ఇంపార్టెంట్ అప్డేట్స్ దొరికే అవకాశం ఉందంటున్నారు. మార్స్తో పాటు ఇతర గ్రహాల ఉపగ్రహాల్లోనూ నీళ్లు ఉన్నట్లు తెలుస్తుందని అన్నారు. భూమి ఉపగ్రహమైన చంద్రుడిపై 2009లో భారత్ చేసిన చంద్రయాన్-1 మిషన్ ద్వారా సౌత్ పోల్లో నీటి జాడలను ఇస్రో సైంటిస్టులు కనుక్కున్నారు. అలాగే జూపిటర్ ఉపగ్రహమైన మూరో పాలోను మంచుతో కప్పి ఉన్నట్లు, లోతులో భారీగా నీళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే బృహస్పతి ఉపగ్రహమైన గానీమీడ్ లోతులో సముద్రం ఉండే అవకాశం ఉందని, శని ఉపగ్రహమైన ఎన్సెల్డస్ ఉపరితలంలో నీరు మంచులా ఉందని అంచనా వేస్తున్నారు. టైటాన్లో మిథేన్, ఇథేన్ నిండిన ఉపగ్రహం లోపల కూడా నీటి సముద్రం ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.